ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. కేటీఆర్ వెంట న్యాయవాది రామచంద్రరావు ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. కేటీఆర్ ను ముగ్గురు అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజు, ఏఎస్పీ నరేందర్, డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. మొత్తం విచారణ ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి పర్యవేక్షిస్తున్నారు. నిన్న అరవింద్ కుమార్ ను విచారించిన ఏసీబీ అధికారులు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. స్పాన్సర్ కంపెనీ ఎందుకు తప్పుకుంది? వారి నుంచి మీకు ఎలాంటి సమాచారం అందింది? పురపాలక శాఖను ఎందుకు రెండో ఒప్పందంలోకి లాగారు? హెచ్ఎండిఏ జనరల్ ఖాతా నిధులను విదేశీ కరెన్సీ రూపంలో ఎందుకు చెల్లించాలి అని ఆదేశించారు? ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇవన్నీ చేయకూడదు అనే విషయం తెలీదా అనే కోణంలో కేటీఆర్ ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఒక మంత్రిగా ప్రభుత్వ ధనాన్ని కాపాడాల్సింది విదేశీ కంపెనీతో ఒప్పందం ఎలా చేసుకున్నారు? నిబంధనల ఉల్లంఘన కనిపిస్తున్నా ఎందుకు నివారించలేకపోయారు అన్న విషయాలపై అరవింద్ కుమార్ వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నించడానికి ఏసీబీ సిద్ధమైనట్లు సమాచారం. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. కేటీఆర్ వెంట న్యాయవాది రామచంద్రరావు ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. కేటీఆర్ ను ముగ్గురు అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజు, ఏఎస్పీ నరేందర్, డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. మొత్తం విచారణ ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి పర్యవేక్షిస్తున్నారు. నిన్న అరవింద్ కుమార్ ను విచారించిన ఏసీబీ అధికారులు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. స్పాన్సర్ కంపెనీ ఎందుకు తప్పుకుంది? వారి నుంచి మీకు ఎలాంటి సమాచారం అందింది? పురపాలక శాఖను ఎందుకు రెండో ఒప్పందంలోకి లాగారు? హెచ్ఎండిఏ జనరల్ ఖాతా నిధులను విదేశీ కరెన్సీ రూపంలో ఎందుకు చెల్లించాలని ఆదేశించారు? ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇవన్నీ చేయకూడదు అనే విషయం తెలీదా అనే కోణంలో కేటీఆర్ ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఒక మంత్రిగా ప్రభుత్వ ధనాన్ని కాపాడాల్సింది విదేశీ కంపెనీతో ఒప్పందం ఎలా చేసుకున్నారు? నిబంధనల ఉల్లంఘన కనిపిస్తున్నా ఎందుకు నివారించలేకపోయారు అన్న విషయాలపై అరవింద్ కుమార్ వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నించడానికి ఏసీబీ సిద్ధమైనట్లు సమాచారం. కేటీఆర్ వెంట న్యాయవాది రామచంద్రరావు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక కేటీఆర్ ను ముగ్గురు అధికారులు ఏసీబీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజు, ఏఎస్పీ నరేందర్, డీఎస్పీ వీరందరూ కూడా కొన్ని ప్రశ్నావళిని సిద్ధం చేశారు. మొత్తం విచారణను ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి పర్యవేక్షించబోతున్న నేపథ్యంలో విచారణ ప్రారంభమైంది.
అప్డేట్స్ మా ప్రతినిధి ఏసీబీ కార్యాలయం నుంచి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కొద్ది నిమిషాల క్రితమే కేటీఆర్ విచారణ ప్రారంభమైంది. కేటీఆర్ను ముగ్గురు అధికారులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఒప్పందాలపైన ముందుగా ప్రశ్నిస్తారు. దాని తర్వాత జరిగినటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏసీబీ కార్యాలయం వద్ద అయితే మాత్రం పోలీసుల బందోబస్తు కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వాళ్ళు నిరసనలు ఆందోళన జరిపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రస్తుతం ఏసీబీ కార్యాలయం ముందు పోలీసులు అయితే మాత్రం బందోబస్తు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఎఫ్ఈఓతో కుదిరినటువంటి ఒప్పందాలు, మరోవైపు గ్రీన్ కో జరిగినటువంటి ఒప్పందాలు, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. మరోవైపు దాదాపు 4-5 అంశాలను వీళ్ళు లెక్కలోకి తీసుకోకుండా ఉన్న ఫలంగా మౌఖిక ఆదేశాలతోటే 55 కోట్ల రూపాయలు విదేశీ అకౌంట్లకు అంటే విదేశీ కంపెనీకు జమ చేయడం వెనుక ఉన్నటువంటి అసలు కారణాలన్నిటిపైన పూర్తి స్థాయిలో కేటీఆర్ నుండి కూడా సమాచారాన్ని రాబట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా 2022లో జరిగినటువంటి ఒప్పందం తర్వాత 2023లో ఈ ఫార్ములా కూడా అక్కడ జరగడం జరిగింది, సక్సెస్ అయింది. తర్వాత 2024లో జరగాల్సినటువంటి ఈ ఫార్ములా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం, ఒప్పందాన్ని ఉల్లంఘించడం, ఇదంతా కూడా జరిగినటువంటి ప్రాసెస్లో ముందస్తుగానే 55 కోట్ల రూపాయలు జమ చేయడం, ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందనేది ప్రస్తుతం ఏసీపీ భావిస్తుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుండి తీసుకొచ్చినటువంటి సమాచారం, మరోవైపు హెచ్ఎండిఏ ద్వారా చెల్లించినటువంటి 55 కోట్ల రూపాయల వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కేటీఆర్ను కూడా విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నిబంధనలు ఉల్లంఘించి 55 కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లింపులు జరిగాయో వాటన్నిటిపైన కూడా ఈరోజు ఏసీబీ అధికారులు విచారణ జరిపేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. సాయంత్రం 5-6 గంటల వరకు కూడా కేటీఆర్ను ప్రశ్నించి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. మరోవైపు కేటీఆర్ చెప్తున్నారు, కేవలం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం కోసం, హైదరాబాద్ను మరింత ఉన్నత స్థాయిలో ప్రపంచ పటంలో హైదరాబాద్ నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్ రేసింగ్ నిర్వహించాము. ముఖ్యంగా తొందరగా ఈ కార్ రేసింగ్ అనేది పూర్తి అవ్వాలి కాబట్టి 55 కోట్ల రూపాయలు తాను రిలీజ్ చేయమంటేనే అధికారులు రిలీజ్ చేశారనేటువంటి అంశాన్ని కేటీఆర్ గతంలో కూడా చాలా సందర్భాల్లో మీడియాతో మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం.